వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పి తిరిగి మా మీద దొంగ అన్నట్టుగా మా మీద కేసులు పెడతా ఉన్నారంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు న్యాయస్థానాలు ఈరోజున న్యాయాన్ని రక్షిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రోజున రక్షించే న్యాయస్థానాలకి శతకోటి వందనాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజున మద్యం కేసులో మీరు వ్యవహరించిన తీరు చాలా 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 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మౌలిక సూత్రాలకే భంగం కలిగించే విధంగా వాట్ ఎవర్ ద ఫండమెంటల్ రైట్స్ వర్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ is being infringed by this bloody government. It's true, it's a fact. కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు న్యాయస్థానాల మీద బురద చల్లటానికి ప్రయత్నించావు, న్యాయ కోవిదుల మీద బురద చల్లటానికి ప్రయత్నించావు వాస్తవం మాట్లాడినందుకు. కానీ నువ్వు చేసేదేంటి? వాళ్ళ అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమాన్ని ప్రోత్సహిస్తూ, అవినీతిని ప్రోత్సహిస్తూ, అరాచకాన్ని సృష్టిస్తూ నేను అడుగుతా ఉన్నా. సిబిఐ అరెస్ట్ చేయడానికి, మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే ఎందుకు దాడి చేయబోయావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా నువ్వు వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఇసుక విధానం, పేదవాడికి ఇసుక అనేది భారం కాకూడదు, ఇసుక ఉచితంగా అందించగలిగితే నిర్మాణ రంగం కానీ లేకపోతే అనేక వృత్తుల మీద ఆధారపడినటువంటి ఈ నిర్మాణ రంగం రోజుకు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుందనే ఒక భావంతో తీసుకున్న నిర్ణయం అయితే ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నువ్వు ఏ రకంగా కుదవబెడుతున్నావు ఇసుకని, ఏ రకంగా అక్రమ తవ్వకాలు తవ్వుతున్నావు, అక్రమంగా తరలిస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఇసుక దొరకటం మాత్రం కష్టం, కానీ సామాన్య మానవుడికి అవసరమైనటువంటి ఇసుక దొరకటం కష్టం. కానీ నువ్వు ఇతర రాష్ట్రాలకి, ఇటు పక్కన తమిళనాడుకి, అటు పక్కన తెలంగాణకి ఏ రకంగా ఇసుక తరలి వెళ్ళిపోతుంది. కొన్ని వేల లారీలు. మా చిన్నప్పుడు కొండలంటే మామూలు కొండలు అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు వచ్చి చెప్తా ఉన్నారు, తాత మా మనవరాళ్ళు వచ్చి చెప్తాను, తాత ఇసుక కొండలు ఉన్నాయి తెలుసా అని చెప్పి. ఇంతటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మీరు ఇసుక విధానం మీద చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఆర్జన కోసం, అక్రమంగా అవినీతి చేయడం కోసం ప్రయత్నించాడని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గు లజ్జ ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వానికి. కానీ మీ ఎవరైతే దీని మీద కేసులు పెట్టిన వాళ్ళకి, ఎవరు ఈ వెంకటరెడ్డి అని అడుగుతా ఉన్నా. మైన్స్ అండ్ మినరల్స్ ఇవాళ ఏ రకంగా కొట్టుకుంటా ఉన్నారు మీలో మీరు. మొత్తం దోపిడీ, సహజ వనరులన్నింటినీ దోచుకున్నారు మీరందరూ కూడా. ఎక్కడ సహజ వనరు ఉంటే అక్కడ ఉన్నారు మీరు. గాంధారి పుత్రులాగా 151 మంది ఉన్నారు మీరు. ఏమి సాధించారు? ఈ సమాజాన్ని అతాకుతలంగా చేసి రాష్ట్రాన్ని రావణా కష్టంగా మార్చి అక్రమ కేసులు బనాయిస్తారు. ఇంకా పైన ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానాలు ఎన్నిసార్లు తప్పుపట్టినాయండి మీ విధానాల్ని? ఇవాళ ఈ ప్రతిపక్ష నేత మీద ఏ కేసు కూడా మీరు పెట్టిన కేసులో సాక్ష్యాలు లేవు, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ కేసులు బనాయించారు అనే వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటుంటే ఇవాళ మీరు ఎక్కడ తలబెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. తలెత్తుకు తిరగాల్సినటువంటి పాలన చేసే పాలకులు ఇవాళ తలదించుకొని ఎన్ని కంటెంప్ట్ కేసుల ముందల మీరు తలదించుకొని నుంచున్నారు. వ్యవస్థ ముందల, పాలనా వ్యవస్థ తలదించుకొని నుంచోవాల్సిన పరిస్థితి యొక్క జగన్మోహన్ రెడ్డి కలగజేస్తే అధికారులైనా మార్పు రాకపోతే చాలా కష్టం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇంతటి దుర్మార్గం ఈరోజు జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థను